హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ముందుగా ఫాదర్స్ డే శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. ఈ సందర్భంగా మరి మా నాన్నగారు కూడా నాకు ఒకసారి గుర్తుకొచ్చారు. ప్రస్తుతానికి ఆయన లేరు. మామూలుగా తండ్రి అనేవాడు ఏం కోరుకుంటాడంటే, అతను ఏ పరిస్థితిలో ఉన్నా, ఎంత ఆరోగ్యం బాగాలేకున్నా, ఎంత పేదరికంగా ఉన్నా కూడా తన పిల్లల్ని ప్రయోజకుల్ని చేయాలనేదే తండ్రి యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ దేవుడు కూడా ప్రతి ఒక్క చోట దేవుడే ఉండలేక తండ్రిని సృష్టించాడనడంలో సందేహం లేదు. ఈ సందర్భంగా మళ్ళా మా నాన్న ఒకసారి నాకు గుర్తుకొచ్చారు. మరి ఆ రోజుల్లో మా నాన్న అయితే అరమెలకువ అని అంటారు కొంతమంది. అంటే ఎంత గాఢ నిద్రలో ఉన్నా కూడా ఏదైనా సందర్భం వచ్చి నాన్న అని ఒక్క మాట అంటే వెంటనే అని పలికేవాడు అనమాట. అట్లా ఎంత నిద్రలో ఉన్నా కూడా మా నాన్న ఒక్క మాట డాడీ అని పిలిస్తే చాలు పలుకుతుండే. అది గుర్తుకొచ్చింది ఒకసారి నాకు. మా నాన్న కూడా ఒక రైతు, వ్యవసాయ రంగంలో ప్రతి పనిలో కష్టపడి పని చేశాడు. మడక దున్నడం కానీ, ఎద్దుల బండి కట్టడం కానీ, మన వ్యవసాయంలో ఏమేమి పనులు ఉంటాయి మనకంతగా తెలియకపోయినా పని చేస్తున్న యజమాని దగ్గర శబాష్ అనిపించుకున్నాను. నేను ఏ పనికి వెనకాడలేదు, ప్రతి పని చాలా కష్టపడి చేశాను, చాలా చాకచక్యంగా చేశానని మా నాన్న చాలా సందర్భాల్లో అన్నాడు. అది నాకైతే గుర్తుకొస్తుంది చాలా సందర్భాల్లో. మరి అంతేకాకుండా మా నాన్న వచ్చేసి, నేను చిన్న వయసులో చదువుకునేటప్పుడు మేము చాలా పేదరికం, అంటే అప్పటికి ఇప్పటికీ అదే పరిస్థితిలో ఉన్నాం అనుకోండి, అది వేరే విషయము. చదువుకునేకి పుస్తకాలు కావాలన్నా, పెన్నులు కావాలా అని అంటే మా నాన్న, మా వాడు ఏం చదువుతున్నాడు, ఫస్ట్ క్లాసా, చదువులో ముందున్నాడా లేదా అని ఆలోచించుకోకుండా ఏం అడిగితే అది ఇచ్చేవాడు. నేనైతే అప్పు తీసుకొని ఖాతా మాదిరి పెట్టి ఒక అంగడిలో నాకు చదువుకు సంబంధించిన పుస్తకాలు ఏమేమి కావాలో అవన్నీ తీసుకెళ్ళేవాడిని. వాళ్ళు అంగడిలో ఇస్తున్నారా అనే ఉద్దేశంతో నేనేం చేసేవాడిని అంటే, వారానికి 2 పెన్నులు, అప్పట్లో రెనాల్డ్స్ పెన్ను వాడేవాడిని, రెడ్ ఇంక్, బ్లూ ఇంక్ అని. ఆ రెనాల్డ్స్ పెన్నులు వారానికి 2 తీసుకుపోయేవాళ్ళు. ఇచ్చే అంగడి అతను కూడా పెన్నులు వాడుతున్నావరా, అమ్ముతున్నావా అని అడిగేవాడు. ఆ పుస్తకాలు కానీ, కొంచెము చిన్న వయసులో డ్రాయింగ్ ఆర్ట్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది నాకు. వారానికి స్కెచ్ పెన్నులు డజన్ ప్యాకెట్ తీసుకువెళ్ళేవాడిని. నోట్స్లు అయితే డజన్ నోట్స్లు కొత్తవి తీసుకువెళ్ళేవాడిని. వారానికి 2 రెనాల్డ్స్ పెన్నులు తీసుకువెళ్ళేవాడిని. క్లాస్లో నేను కూర్చున్నప్పుడు నా పక్కన ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఆశ్చర్యపోయేవాళ్ళు. వీడేమరా బాగా డబ్బున్నవాడా ఏమి, అసలు ఎప్పుడు చూసినా కూడా వారానికి 2 రెనాల్డ్స్ పెన్నులు తీసుకొస్తాడు, స్కెచ్ పెన్నులు ఇలా ఉన్నాయి. డ్రాయింగ్ బుక్ కొనేవాడిని. అప్పుడు ఎవరితో డ్రాయింగ్ బుక్ కూడా లేకపోయేది. ఆ డ్రాయింగ్ బుక్ కొని పెద్దగా రాసేవానిలాగా, చదివేవానిలాగా ఒక 10-12 లాంగ్ నోట్స్లు, వైట్ నోట్స్లు, గీతల నోట్స్లు అన్నీ తీసుకొని పోయేవాడిని. మా నాన్న అయితే అప్పట్లో రైతు పని, మళ్ళీ 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు ఇట్లా తోటల దగ్గరికి నడుచుకుని వచ్చేవాడు. అప్పట్లో మళ్ళీ టార్చ్ లైట్ కానీ, సెల్ లైట్ కానీ, ఏ విద్యుత్ అనేది లేదు. చీకటికి అర్ధరాత్రి అప్రైత్రి బావి దగ్గర నీళ్ళు కట్టేవాడు, బోర్ల దగ్గర పోయేవాడు. వ్యవసాయంలో మడి గోయడం కానీ, మడక దున్నడం కానీ, ఇట్లా రకరకాల పనిలో శబాస్ అనిపించుకున్నాడు వాడు మా నాన్న. అట్లాంటి మా నాన్న ఈరోజు లేకపోవడం నాకైతే బాధాకరమైన విషయము. ఇంకా ప్రతి ఒక్కరు చెప్తుంటారు ఏమంటే, మా నాన్న మంచివాడు, గ్రామంలో ఊర్లో ఎవరితోనూ చెడ్డవాడు అనిపించుకోలేదు అని అందరూ అలాగే చెప్తుంటారు. కాబట్టి నేను ఆ విషయం అదే చెప్పడం వల్ల కొత్తగా అనిపించదు. కానీ చాలామంది నాతో అన్నారు, మీ నాన్న చాలా మంచివాడు, ఎవరిని ఒక మాట అనేవాడు కదా. మా నాన్న ఎప్పుడు ఒంటరిగా ఎక్కువ ఉండేవాడు. ఎవరిని ఎప్పుడు ఒక వ్యక్తి మాట్లాడిస్తే వెంటనే స్మైల్ ఇచ్చేవాడు, ఎప్పుడు నవ్వేవాడు. మా నాన్నకు డ్రామా పిచ్చి కూడా ఉండేది. డ్రామాలు, పద్యాలు అవి కూడా తీస్తా కొన్ని రాగాలు తీసుకుంటూ ఇంటి దగ్గర ఉండేవాడు. ఎవరు మాట్లాడించినా కూడా ఇప్పుడు కూడా ఎవరన్నా కనిపించినాడు, పలానా ఆయప్ప కొడుకుని, నేను దుబ్బాయప్ప కొడుకుని, మా నాన్న అడ్డ పేరు దుబ్బాయప్ప, మామూలుగా పెద్దకొండయ్య మా నాన్న పేరు.
నేను పలానా దుబ్బాయి పొడుగునంటే అవునా మీ నాన్న చాలా మంచోడప్ప అసలు ఇంత అమాయకుడు అంటే అమాయకుడు చాలా మంచోడు ఎవరిని ఒక మాట అనేవాడు కాదు బ్రతికినంత కాలం అందరితో మంచోడు అనిపించుకున్నాడు కానీ ఎవరితోనూ చెడ్డ అనిపించుకోలేదు మా నాన్న అంటే నాకు ప్రవర్తన క్యారెక్టర్లో నాకు చాలా ఇష్టం ఎందుకంటే బీడి తాగేవాడు కాదు మందు తాగేవాడు కాదు దొంగతనం కానీ ఇలాంటివి ఏదన్నా స్వార్థంగా ఒక మనిషి గురించి అస్సలు ఆలోచించేవాడు ఒక మనిషి అతను ఒక్కడే ఉన్నట్టు ఒక మనిషి అనేవాడు ఉన్నాడు ఆయన బాగుపడుతున్నాడు మనకు లేదు అతనికి ఉంది మనం ఇలాగే ఉన్నాము అని ఎప్పుడే కానీ ఆలోచించేవాడు కాదు అసలు ఉండేది తినేవాడు ఎవరిని జాపాడు అంటే అడుక్కొనైనా తినేవాడు కానీ దొంగతనం అలాంటివి అయితే మా నాన్న చేయలేదు ఎవరితోనూ ఇబ్బందులు వచ్చినప్పుడు చేయి చాపాడేమో తప్పితే ఎప్పుడు ఎవరితో ఈ చెడ్డగా అనిపించుకోలేదు అలాంటి మా నాన్నని ఈ ఫాదర్స్ డే సందర్భంగా నేను గుర్తు చేసుకున్నందుకు ప్రతి ఒక్కరికి ఉన్నవారందరికీ మరి నాన్న పోయిన తర్వాత తండ్రి విలువ తెలుస్తుందంటారు కాబట్టి మనం ఉన్నప్పుడే తల్లిదండ్రులను ప్రేమగా చూసుకుందాం ఇప్పుడున్న జనరేషన్లో మనము వాళ్ళకి ఏదో 4 డబ్బులు ఇవ్వడం కానీ మనుషులు పెట్టి భోజనం పెట్టడం కానీ ఒక ఇంట్లో ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ లాగా ఇంట్లోనే ప్రశాంతంగా చూసుకోవడము మనం బాగా చూసుకున్నట్లు అవుతాం మనకున్న టెన్షన్స్లో మన హెల్త్ విషయంలో మనము పనిచేసే విధానంలో మన తల్లిదండ్రులు మనం మర్చిపోతుంటాం కాబట్టి దయచేసి ఫ్రెండ్స్ అందరికీ చెప్తున్నాను అంటే నేను మా తల్లిదండ్రులు బాగా చూసుకున్నాను అని కాదు పోయిన తర్వాత వాళ్ళ విలువ మనకు తెలుస్తుంది అనేది నేను చెప్తున్నాను కాబట్టి మన తల్లిదండ్రులని బాగా చూసుకోండి ఒక్కసారైనా గుర్తు చేసుకొని హెల్త్ బాగుందా ఆరోగ్యం బాగుందా ఏం అవసరం ఏం లేదు వాళ్ళకి అని ఒకసారి తీసుకుంటే వాళ్ళు మన నుంచి ఏం ఆశించరు మన మీద ప్రేమ పిటికడి అన్నము మన మీద ప్రేమ ఇస్తే వాళ్ళకి అదే చాలు వాళ్ళు భోగ్యాలు ఏ నగనట్ర వజ్రాలు వైఢూర్యాలు ఎవరు ఆశించరు తల్లిదండ్రులు మనం బాగుపడాలి వాళ్ళకి ప్రేమగా చూసుకోవాలనేది వాళ్ళ ఉద్దేశము ఓకే అండి మరి వీడియో ఛానల్ ఎంత అయింది చాలా బోరింగ్గా ఫీల్ అవుతారు కాబట్టి ఇప్పుడున్న జనరేషన్లో మన లాంటి వాళ్ళు ఈ వీడియోస్ చేయడం వల్ల ఎవరు లైక్ చేయరు సెలబ్రేషన్ చెప్పాలి యూతే చెప్పాలి ఎవరు చెప్పినా కూడా 1 నిమిషం 2 నిమిషాల్లో చెప్పాలి కానీ నేను 10 నిమిషాలు టైం పట్టింది నాకు థ్యాంక్ యూ అండి ఒక్కసారి మన తల్లిదండ్రులని మనం అందరం బాగా చూసుకుందాం బాయ్ ఓకే అండి నమస్తే ఉంటాను బాయ్